దాదాపు వేలాది మంది అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. భారీగా షాట్స్ బాణసంచా కాలుస్తూ తమ విజయాన్ని ఆనందాన్ని పంచుకుంటున్న పరిస్థితి. పెద్ద ఎత్తున క్రీడాభిమానులు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఫైనల్ మ్యాచ్లో జరిగినటువంటి భారత జట్టు ప్రదర్శించినటువంటి తీరు, బ్యాటింగ్ విధానం అంతా అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. జోష్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇండియా సంజు సంజు అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఇండియా భారత్ మాతాకి జై, ఇండియా ఇండియా అంటూ సంజు శాంసన్ అద్భుతమైన ప్రదర్శన నేపథ్యంలో సంజు శాంసన్ కి సంబంధించినటువంటి స్లోగన్స్ కూడా వీళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఒక జోష్ వాతావరణం అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది క్రీడాభిమానులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, చేటా అడిమ్మలే, ఇండియా 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 జనాలు మనాలే మడికినా పాండ్యా పాండ్యా హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా పాండ్యా హార్దిక్ పాండ్యా. సో చూడొచ్చు, ఇండియా ఇండియా హార్దిక్ పాండ్యా అంటూ సంజు సంజు అంటూ కూడా వాళ్ళు జోసు ప్రదర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జాతీయ జెండాలతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. పెద్ద ఎత్తున వందలాది మంది ఇక్కడికి చేరుకొని జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ భారత్ మాతాకి జై, ఇండియా ఇండియా అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి. జోష్ అంతా చూడొచ్చు. క్రీడాభిమానులు, క్రికెట్ అభిమానులు దాదాపు వేలాది మందిగా ఇక్కడికి చేరుకొని తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. వాళ్ళు ఒక జోష్ వాతావరణంలో ఉన్నారు. భారత జట్టు ప్రదర్శించిన తీరు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి యువతలో కొత్త జోష్ నింపిందని చెప్పవచ్చు. భారీగా బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు ఇక్కడికి చేరుకొని సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలుగా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అర్ధరాత్రి వరకు కూడా ఈ సంబరాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి. ట్యాంక్ బండ్ వద్ద మాత్రం T20 వరల్డ్ కప్ ఇండియా గెలిచినందుకు వేలాది మంది క్రికెట్ అభిమానులు ఇక్కడికి చేరుకొని సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. యూత్ లో ఒక కొత్త జోసు సందడి మనకు ట్యాంక్ బండ్ వద్ద కనిపిస్తుంది. కెమెరామెన్ పవన్ తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్ ట్యాంక్ బండ్ నుండి. సొంత గడ్డపై భారత్ గర్జించింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరు అందుకోలేరని రికార్డులను తిరగరాస్తూ టీమిండియా మూడోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ టైటిల్ ని గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. ఇటు భారత్ స్కోర్ 255 పరుగులు చేసి 5 వికెట్లు 20 ఓవర్లలో 5 వికెట్లు పడ్డాయి. ఇటు న్యూజిలాండ్ 159 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇటు రెండోసారి టైటిల్ నెగ్గి పొట్టి ఫార్మాట్లో తామే బాస్ అని వారు నిరూపించుకున్నారు. ఇటు దేశవ్యాప్తంగా ఇండియా కప్పు గెలుచుకోవడంతో సంబరాలు అంబరానంటాయని చెప్పుకోవాలి. 2007, 24, 26లో భారత్ టైటిల్ని సొంతం చేసుకుంది. ఇటు ఆతిథ్య దేశం ఛాంపియన్స్గా నిలవడం ఇదే తొలిసారి. ఇటు దీనికి సంబంధించి భారతీయులంతా క్రికెట్ అభిమానులకి కంగ్రాచులేషన్స్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరొక వైపు ఇటు రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా ట్వీట్స్ చేస్తున్నారు. హార్టెస్ట్ కంగ్రాచులేషన్స్ టు టీమిండియా అంటూ ఒక్కొక్కరుగా తమ అభిమానాన్ని అయితే చాటుకుంటూ ఉన్నారు. ఇటు అభిషేక్ శర్మ 18 బంతుల్లోనే ఫాస్టెస్ట్ 50 బాది నాకౌట్ మ్యాచ్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ వీరుడుగా అయితే ఆయన నిలిచాడని చెప్పుకోవాలి. ఇటు న్యూజిలాండ్ ఒత్తిడిలో అయితే చిత్తైపోయింది. ఇటు మొత్తానికి ఫైనల్స్లో వార్ వన్ సైడ్ అయిన తర్వాత భారత్ అయితే కప్పుని సొంతం చేసుకుంది. సొంత గెడ్డపై అయితే గెలిచిన అహ్మదాబాద్ స్టేడియం అంతా ఒక్కసారిగా హోరెత్తిందని చెప్పుకోవాలి. ఇటు న్యూజిలాండ్ టీంతో 96 పరుగుల తేడాతో అయితే భారత్ గెలిచింది.
టఫ్ మ్యాచ్లో టీమిండియా టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్. జూలు విధించిన భారత బ్యాటర్లు, కివీస్ను కట్టడి చేసిన బౌలర్లు. ఇటు హోరెత్తిన అహ్మదాబాద్ సిక్సర్ల మోతతో నరేంద్ర మోడీ స్టేడియం ఊగిపోయిందని చెప్పుకోవాలి. ఇటు ఒత్తిడిలో చిత్తైన న్యూజిలాండ్, ఇటు ఆతిథ్య దేశం ఛాంపియన్స్గా నిలవడం ఇదే తొలిసారి. సొంత గెడ్డపై భారత్ గర్జించింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరు అందుకోలేని రికార్డులనైతే తిరగరాస్తూ టీమిండియా మూడోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. టీమిండియా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా కూడా అటు శాంసన్ నిలిచారు. విశ్వ విజేతగా మొత్తానికి భారత్ నిలవడంతో క్రికెట్ అభిమానుల్లో సంబరాలు అంబరానంటేనే చెప్పుకోవాలి. తమ ఏవైతే వ్యక్తపరుస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు రోడ్లపైకి వచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరొక వైపు ఇటు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులంతా తమ అభిమానాన్ని ట్వీట్స్ ద్వారా పంచుకుంటూ ఉన్నారు. టీమిండియా మొత్తానికి కూడా వీళ్ళు క్రికెట్ అభిమానులు కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఏమాత్రం కూడా తడబడకుండా ఓపెనర్లు సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మ మొదటి బంతి నుంచే కివీస్ బౌలర్లపై అయితే